10 కాదు 20 కాదు ఎట్టకేలకు 60 ఏళ్ల నాటి ప్రతిపాదన ఇప్పుడు అమల్లోకి రాబోతోంది. త్రిభాషా సూత్రంపై సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని డిసైడ్ చేసింది. కానీ ఇన్ని దశాబ్దాల్లో త్రిభాషా సూత్రాన్ని ఎన్నడూ అమలు చేయని ఏకైక రాష్ట్రం తమిళనాడు ఇప్పుడు ఏం చేయబోతోంది అనేదే మోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సర్కార్ మారింది. మరి త్రిభాషా సూత్రంపై స్టాండ్ మారుతుందా? సీఎం విజయ్ దీనికి ఓకే అంటారా? లైట్ తీసుకుంటారా? త్రిభాషా సూత్రంపై సిబిఎస్ఈ కీలక నిర్ణయం. జూన్ 1 నుంచి తప్పనిసరి అమలుకు ఆదేశం. తమిళనాడులో విజయ్ సర్కార్ ఏం చేయబోతోంది? తమిళ గడ్డపై టీవీకే తొలిసారి అధికారంలోకి వచ్చాక హీరో విజయ్ సీఎం విజయ్ గా మారక తమిళనాడు ప్రభుత్వానికి పాలనా పరంగాను, విధాన పరంగాను, సిద్ధాంత పరంగాను ఎదురైన సవాలిది. దీన్ని విజయ్ సర్కార్ ఎలా డీల్ చేయబోతోందని ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో ఈ దేశ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు వచ్చే జూన్ 1 నుంచి 9వ తరగతిలో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని డిసైడ్ చేసింది. దాంతో 60 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయింది. కనీసం 2 భారతీయ భాషలతో పాటు విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవటాన్ని కేంద్రం తప్పనిసరి చేయడంతో మాతృభాషకు మేలు జరగనుంది. అయితే ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒకెత్తైతే దక్షిణాదిలోని తమిళనాడులో మాత్రం మరో ఎత్తు. ఈ పరిణామం తమిళ నేలపై సరికొత్త రాజకీయ, సామాజిక చర్చకు తెరలేపింది. దశాబ్దాలుగా త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేవలం ద్విభాషా సూత్రాన్ని మాత్రమే నమ్ముకున్న తమిళనాడు ఇప్పుడేం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. కొత్తగా సీఎం గా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఈ వివాదాస్పద అంశాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఆయన స్టాండ్ మారుతుందా లేక పాత పంథానే కొనసాగిస్తారా అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య భాషాపరమైన బంధాన్ని బలోపేతం చేయడానికి 1968లో కొఠారి కమిషన్ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ త్రిభాషా సూత్రాన్ని తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ కింద మాతృభాష గాని, ప్రాంతీయ భాష గాని నేర్చుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ బెల్ట్ స్టేట్స్ లో అయితే ఇంగ్లీష్ గాని, మరేదైనా ఆధునిక భారతీయ భాష గాని నేర్చుకోవాలి. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాదిలో హిందీ గాని, ఇంగ్లీష్ గాని నేర్చుకోవాలి. ఇక 3వ భాష కింద హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లీష్ గాని, ఆధునిక భారతీయ భాష గాని నేర్చుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే హిందీయేతర రాష్ట్రాల్లో మాతృభాష ఇంగ్లీష్ తో పాటు హిందీని కూడా ఓ భాషగా నేర్పించాలనేది దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశమనే వాదనలు వినిపిస్తున్నాయి. భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని మొదటి నుంచి అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన ఏకైక రాష్ట్రం తమిళనాడు. 1960లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆ రాష్ట్ర రాజకీయాల రూపురేఖలనే మార్చేసింది. కాంగ్రెస్ ని గద్దెదించి ద్రవిడ పార్టీలు అధికారంలోకి రావటానికి ఈ భాషా ఉద్యమమే కారణం. 1968లో అప్పటి సీఎం అన్నాదురై తమిళనాడు అసెంబ్లీలో ఓ చరిత్రాత్మక తీర్మానం చేశారు. తమిళనాడులో కేవలం తమిళం, ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి, హిందీకి చోటు ఉండదని స్పష్టం చేస్తూ 2 లాంగ్వేజ్ ఫార్ములా తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరుణానిధి, జయలలిత, స్టాలిన్ ఇలా ఎవరు సీఎం సీట్లో ఉన్నా ఈ విధానాన్ని పైసా కూడా మార్చలేదు. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా తమిళనాడు ప్రభుత్వం మాత్రం తన పంతా వీడలేదు, స్టాండ్ మార్చుకోలేదు. అయితే ఇన్నాళ్లు 3 లాంగ్వేజ్ ఫార్ములా కాగితాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు సిబిఎస్ఈ దీనికి చట్టబద్ధమైన గడువు విధించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
సిబిఎస్ఈ నిర్ణయం ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు ఇప్పటి వరకు 2 భాషలు చదివితే సరిపోయేది. ఇకపై 3 భాషలు చదవాలి. అందులో కనీసం 2 భారతీయ భాషలయ్యుండాలి. మళ్లీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక భాష స్థానంలో 2 భాషలు చదవాల్సి ఉంటుంది. దీనివల్ల తమిళనాడులోని సిబిఎస్ఈ స్కూళ్లలో చదివిన విద్యార్థులు తమిళం, ఇంగ్లీష్తో పాటు ఖచ్చితంగా 3వ భాషగా హిందీనో, సంస్కృతాన్నో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ద్రవిడ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తమిళనాడులో ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ మారాయి. దశాబ్దాలుగా ఏలిన డిఎంకే, ఏడీఎంకేలకు భిన్నంగా సరికొత్త రాజకీయ శకం ప్రారంభమైంది. స్టార్ హీరో విజయ్ సీఎం సీట్లో కూర్చున్నాక ఎదుర్కొంటున్న అత్యంత సున్నితమైన జాతీయ స్థాయి సవాల్ ఇదే. మరి విజయ్ ఏం చేయబోతున్నారు? తమిళనాడు అస్తిత్వమే తమిళ భాష. ఆ భాష కోసం అక్కడి ప్రభుత్వం, ప్రజలు ఎందాకైనా వెళ్లి పోరాడతారు. ఈ గుర్తింపే తమిళనాడుని దేశంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలిపింది. ఇన్నేళ్లలో త్రిభాషా సూత్రాన్ని ఇంతవరకు అమలు చేయని వన్ అండ్ ఓన్లీ స్టేట్ తమిళనాడు. ఇక ముందు కూడా అలాగే ఉంటుందా లేదా అన్నదే బిగ్ పాయింట్. ద్రవిడ నేలపై మొన్నటిదాకా ఒక లెక్క, విజయ్ వచ్చాక మరో లెక్క. పొలిటికల్ తరం మారింది కాబట్టి తరహా కూడా మారుతుందా? 3 లాంగ్వేజ్ ఫార్ములాపై టీవీకే సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సిబిఎస్ఈ డెసిషన్ పై సీఎం విజయ్ ముందున్న ఆప్షన్లేంటి? దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తోన్న అత్యంత సున్నితమైన సెంటిమెంట్ భాషా విధానమే. దేశంలో త్రిభాషా సూత్రాన్ని దరిచేరనివ్వని ఏకైక రాష్ట్రం తమిళనాడు ఒక్కటే. కానీ టీవీకే అధికారంలోకి వచ్చాక తమిళనాడులో పొలిటికల్ డైనమిక్స్ మారిపోయాయి. ఈ క్రమంలో వచ్చే జూన్ 1 నుంచి 3 లాంగ్వేజ్ ఫార్ములాని తప్పనిసరి చేస్తూ సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు సీఎం విజయ్ ముందున్న బిగ్ ఛాలెంజ్ గా కనిపిస్తోంది. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడంలో తమిళనాడులోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎప్పుడూ రాజీ పడలేదు. సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో కేంద్రం త్రిభాషా సూత్రాన్ని రుద్దాలని చూస్తోందని గట్టిగానే విమర్శలు గుప్పించాయి. మొన్నటిదాకా అధికారంలో ఉన్న డిఎంకే సర్కార్, మాజీ సీఎం స్టాలిన్ కూడా త్రిభాషా సూత్రంపై కేంద్రంతో రాజకీయ ఘర్షణకు దిగింది. పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయటాన్ని వ్యతిరేకించారు. దాంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఏం చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. ఈ అంశంలో ఆయన ముందున్న ఆప్షన్లేంటి అనే చర్చ మొదలయ్యింది. సీఎం విజయ్ ముందున్న ఫస్ట్ ఆప్షన్ మరో ఆలోచన లేకుండా ద్రవిడ సెంటిమెంట్ కి జై కొట్టడమే. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో నిలబడాలంటే తమిళ భాష సెంటిమెంటే కీలకం. ఆ ఎమోషనే అక్కడి రాజకీయాలకు కొన్ని దశాబ్దాలుగా ఇంధనంలా మారి నడిపిస్తోంది. పైగా విజయ్ తన పార్టీ సిద్ధాంతాల్లో ద్రవిడ జాతీయవాదాన్ని, తమిళ గుర్తింపుని బలంగా ప్రస్తావించారు. కాబట్టి ఆయన కూడా పాత సీఎంల మాదిరిగానే సిబిఎస్ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే ఊరుకోబోమని సీఎం విజయ్ గళం వెప్పితే తమిళ ప్రజల్లో పూర్తి స్థాయి తమిళ నాయకుడిగా ఆయనకు గుర్తింపు దక్కుతుంది. ఇక టీవీకి ప్రభుత్వం ముందున్న రెండో ఆప్షన్ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి సిబిఎస్ఈ చెప్పిన దానికి ఓకే అనటమే. మారుతున్న కాలంతో పాటు గ్లోబల్, నేషనల్ లెవెల్లో విద్యార్థులు రాణించాలంటే ఎక్కువ భాషలు రావటం ప్లస్ అవుతుందని సీఎం విజయ్ భావిస్తే త్రిభాషా విధానానికి ఓకే చెప్పొచ్చు. అడ్డంకులు సృష్టించకుండా మినహాయింపివచ్చు. కానీ ఇలా చేస్తే డిఎంకే, ఏడీఎంకే లాంటి ప్రతిపక్ష పార్టీలు సీఎం విజయ్ కేంద్రానికి లొంగిపోయారనో, తమిళ ద్రోహి అను కార్నర్ చేసే ప్రమాదముంది. మూడో ఆప్షన్ గా కోర్టు మెట్లెక్కటమే. కేంద్రంతో నేరుగా ఘర్షణ పడకుండా తమిళ సెంటిమెంట్ ని దెబ్బతీయకుండా ఉండటానికి విజయ్ సర్కార్ చట్టపరమైన మార్గాలను ఎంచుకోవచ్చు. సిబిఎస్ఈ నిర్ణయంపై స్టే తేవటమో, తమిళనాడుకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించటమో చేయొచ్చు. దీనివల్ల సీఎం విజయ్ తమిళ భాష రక్షణ కోసం, తమిళుల అస్తిత్వం కోసం పోరాడుతున్నారనే మెసేజ్ ప్రజల్లోకి వెళుతుంది. సీఎం విజయ్ ముందున్న నాలుగో ఆప్షన్ త్రిభాషా సూత్రాన్ని ఒప్పుకుంటూనే హిందీ స్థానంలో ఏవైనా ఇతర భాషలను ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలేసే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. హిందీని రుద్దకుండా విద్యార్థుల చాయిస్ కే వదిలిస్తున్నామని కేంద్రానికి, తమిళ ప్రజలకు చెప్పొచ్చు.
తమిళ సెంటిమెంట్ అనేది ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు, అది ఆ నేల డిఎన్ఏలోనే ఉంది. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడే చాలా క్లియర్ గా చెప్పారు, తన సిద్ధాంతం సామాజిక న్యాయం, తమిళ జాతీయవాదమని. అందువల్ల టీవీకి సర్కార్ తమిళ సెంటిమెంట్ ని దెబ్బతీసే నిర్ణయాన్ని తీసుకోదనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగాలంటే తమిళ పట్టు తప్పనిసరి. తమిళనాడులో రాజకీయ తరాలు మారినా, నాయకులు మారినా ఆ గడ్డపై భాషకున్న ప్రాధాన్యత మారలేదు. విజయ్ తన సినీ గ్లామర్ ని దాటుకుని పొలిటికల్ గ్లామర్ ను నిలబెట్టుకోవాలంటే తమిళ సంస్కృతిని కాపాడుకుంటూనే విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా చేయాలి. సిబిఎస్ఈ డెసిషన్ పై సీఎం విజయ్ తీసుకోబోయే నిర్ణయమే ఆయన రాజకీయ పరిణతికి, భవిష్యత్ తమిళనాడుకు నిజమైన పరీక్ష కానుంది. త్రిభాష సూత్రం ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు, దీని వెనుక పెద్ద హిస్టరీనే ఉంది. 1964-66లో విద్యా కమిషన్ తొలిసారి త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. దాన్ని కొఠారి కమిషన్ అనేవారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1968లో ఈ కమిషన్ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1986లో దీని ప్రస్తావన తీసుకురాగా 1992లో పివి నరసింహారావు సర్కార్ కొన్ని సవరణలు చేసింది. భాషా వైవిధ్యాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించేలా మార్పులు తెచ్చింది. మాతృభాష, అధికారిక భాష, ఆధునిక భారత భాషలు, ఐరోపా భాషలను చేర్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం భారతీయ భాషలు ఇంగ్లీష్ కాకుండా కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మనీ, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లో దేన్నైనా విద్యార్థులు నేర్చుకోవచ్చు. ఇక్కడున్న మెలికేంటంటే ఇంగ్లీష్ ని కూడా విదేశీ భాషగా చెప్తున్నారు. 3 భాషల్లో ఒకటే విదేశీ భాషగా ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ ని మరో విదేశీ భాషను ఎంచుకోవాలనుకున్న వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. 3 భాషలకు ప్రత్యేక పుస్తకాలు అందుబాటులోకి వచ్చే వరకు 2026-27 విద్యా సంవత్సర 6వ తరగతి 3 పుస్తకాలను ఆయా భాషల కోసం వాడుకోవాలని సిబిఎస్ఈ తెలిపింది. ఈ త్రిభాషా విధానం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది. అయితే తమిళనాడులో కొత్త తరం నాయకుడిగా సరికొత్త విజన్ తో వచ్చిన సీఎం విజయ్ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాపై ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి రేపుతోంది. ఆయన తీసుకునే నిర్ణయం తమిళనాడు భవిష్యత్ రాజకీయాలనే కాదు, విద్యార్థుల భవితవ్యాన్ని కూడా శాసించబోతోంది.